విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినామని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు. ఆయన నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో ఏదో సమ్ ఎక్కడ చెప్పినాడు, నిన్న గోపాలపురంలో కూడా సూపర్ 6 సూపర్ 7 విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో వాళ్ళకి సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో వాళ్ళ టీవీ ఛానళ్ళలో ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. సూపర్ 6 సూపర్ 7 అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు టీవీలో ఊదరగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పించేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తున్నారు. ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నా. ఒకసారి మన సూపర్ 6 సూపర్ 7 వాళ్ళు అసలు సూపర్ 6 సూపర్ 7గా వాళ్ళు చూపించింది పెట్టుమా, ఇంతకుముందు చూపించినావు చూడు. ఇది ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు 9/5/2024 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ 7 ఆయన మేనిఫెస్టోలో పెట్టింది. ఒకసారి ఇది చూడండి. ఒకసారి నేను అడుగుతాను, ఇది ఇట్టనే పెట్టు. నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 72,000. 2 ఏళ్ళకి కలిపి 72,000 ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు, వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు. ఎదుగుమా చంద్రబాబు నాయుడు సంతకం అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించినాం. ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించినాం. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకి 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. పోనీ రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. పోనీ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6 సూపర్ 7 హామీలు అయ్యి నెలకు 4,000 చొప్పున ఏడాదికి 48,000. 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడా అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000. ఇచ్చింది 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు. తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా
20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు, 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు, అది కూడా అందరికీ ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిందరు? జైల్లో పెట్టిందరు కదా. వీళ్ళు కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా ఇల్లే గజ దొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు, అంతా ఇల్లే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిచ్చేసినారు. విద్యార్థులు ఈరోజు నిజంగా తల్లడిల్లుతూ ఉన్నారు. GER రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా GER రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చికి మా హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపే డబ్బులు ఇచ్చేవారు. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. March 16th ఎన్నికల కోడ్ ఇచ్చినారు, ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది, అంతే. అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్, 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా 700 crores గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. ఉజ్జాయింపుగా 700 crores into 8 quarters, 5,600 crores. ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం 700 కోట్లు. 4,900 కోట్లు అరియర్స్, బకాయిలు. వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో 1,100 కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం. అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం, ఇంజనీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. పాలిటెక్నిక్ చదివే పిల్లలకు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15,000 ఇచ్చేవాళ్ళం.
ఐటీఐ చదివే పిల్లలకు సంవత్సరానికి అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 ఇచ్చేవాళ్ళం వసతి దీవెన కింద. సంవత్సరానికి ప్రతి ఏప్రిల్ సంవత్సరంలో 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 1,100 కోట్లు 2,200 కోట్లు బకాయిలు. విద్యా దీవెన బకాయిలు 4,900 కోట్లు, వసతి దీవెన బకాయిలు 2,200 కోట్లు, రెండు కలిపితే 7,100 crores డ్యూస్. ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి? చదువులు మానేస్తూ ఉన్నారు. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం, చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే, ఈరోజు మీరు గమనించండి,